ఆ ఫుడ్ ప్రాబ్లం అని మేము అంటున్నాం. ఇప్పటికీ అంటున్నాం ఆ ఫుడ్ వల్లనే మా పిల్లలు చచ్చిపోతారు, ఆ ఫుడ్ ప్రాబ్లం ఉందని మేము ఇప్పటికీ అంటున్నాం. ఎందుకంటే మోషన్స్ పోయినా కూడా వామిటింగ్ చేసినా ఇప్పటికీ చచ్చిపోయే ముందు కూడా మా పాప మోషన్స్లో వామిటింగ్లో అదే వడియలు పడుతుంది, అదే బ్లాక్ రూపంలో వస్తుంది. మరి ఆ మా ఇంట్లో ప్రాబ్లం అని అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? మా ఇంట్లో అందరికీ రావాలి కదా ఆ ప్రాబ్లం వచ్చేది. కనీసం ఒక రోజు మనం చికెన్ వండుకుంటే ఇద్దరికో ముగ్గురికో మోషన్స్ అవుతుంది, ఇంట్లో ఒక్కరికి ఎట్లయితుంది? ఏదో ఒక ప్రాబ్లం ఉంటే ఒక్కరికి ఎందుకు అవుతుంది? అదే అంగన్వాడీ స్కూల్లో పోయి ఈ పిల్లలకే వస్తుంది. ఈ తండాలో ఎంతమంది ఉన్నారు పిల్లలు? ఎంతమందికి ఉన్నారు? గాలివరంలో వచ్చింది, ఏదో వాతావరణంలో లోపు ఉంది అని అంటారు కదా, డాక్టర్ల ద్వారా ఇట్లనే వస్తుంది. గవర్నమెంట్ మూసేస్తుంది, మాకే న్యాయం జరగట్లే. మాకు తెలియకుండానే స్కూల్ మూతబడి ఉన్నది. మా అన్న తీసిండు మోషన్స్లో నుండి 6 కుక్కర్లే తీసిండు. ఆమె 3 months ముందు లీవ్ పెట్టుకుంది ఆయా, ఆ మేడం అక్కడ స్టాక్ దింపుకుంటుంది వాళ్ళ ఇంటి కాడ. అదే తీసుకోపోయారు నేను అంటున్నా, మనకు చెప్పకుండా తీసుకోపోయారు కూడా నేను అంటాను. కోడి గుడ్లు ఒక్కొక్కటి పురుగులు పట్టేది. అదే మా వదిన వచ్చి అడిగింది, ఆడోళ్ళ ఫోటోలు చూస్తారు వ్యవసాయం పోయేటోళ్ళు కాళ్ళని వాళ్ళ వదిననే, సొంత వదిననే, మా అక్కకు సొంత వదిన. ఇప్పుడు ఆయమ్మ మా తండ ఆయమేమో, మేడం ఏమో పూసల తండ నుండి వస్తుంది. ఫుడ్ మొత్తం అక్కడ దింపుకుంది, స్కూల్లో దింపే ఫుడ్ అక్కడ దింపుకుంటుంది. ఇక్కడ ప్రజలకు ఎవరికైనా అడిగినా కూడా చెప్తారు, ఫుడ్ మాత్రం ఈడ స్టాక్ ఉండదు. మళ్ళీ 3 months ఫుడ్ అక్కడ నుండే తెచ్చి పెడతాంది. ఇక్కడ పోయే పిల్లలు 3 months మెంబర్స్ 3-4 మెంబర్స్ కంటే ఎక్కువ मैडम रांधला है आया 3 महीना मात्र न्यू घर के 3 महीना आया हमारी बेटी प्रॉब्लम बेटी लागे कान लागे और बेटी అనేది మీరు తీసుకోండి సార్. ఇప్పుడు అందుబాటులో ఉంటే మీరు చెప్తారు ఆన్సర్. డిపార్ట్మెంట్ లో రికార్డు ఉంటుంది. తను లీవ్ 3 months పెట్టుకున్నది. ఆమె టీచర్ ఉండి 3 months ఇంటి దగ్గర నుండే వండుకొని తీసుకొచ్చింది ఇక్కడికి. కానీ పిల్లలకు పెట్టే ఫుడ్ వేరే, ఆమె పెట్టింది వేరే తినేది. డిసెంబరే వచ్చింది ఇద్దరు, ఇంతకు ముందు 3 months లేదా అంటే నవంబర్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అప్పుడు ఆమె వచ్చిందా? టీచర్ వచ్చింది, ఆమెనే వండుకొని వచ్చింది. ఎక్కడ నుండే వచ్చింది కదా. ఇప్పుడు స్టాక్ ఏమో మాకు తెలియదు సార్. స్టాక్ కూడా అక్కడే ఉంది కదా ఇప్పటికి. స్టాక్ అనేది స్టాక్ మార్చేసిర్రు. ఆయా అయినా ఆశా వర్కర్ అయినా టీచర్ అయినా వాళ్ళకి తెలుసు. ఏమంటే పాత స్టాక్ अगर जूनियर है वो सारी मेडल है वो थोड़े नीचे वोट यार में अपन फुट गई देर का संग खाली गला ओके और के देगा నేను పక్కకి ఫాగా तो ముందే మన ఖాళీ మోటి యార్ में దిలో ఖాలో గని లార్దా ఫర్ చేని నా పాప వెళ్ళిపోయినాక పాత స్టాక్ చేంజ్ చేశారు. అదే మాకు తెలియకుండా ఇక్కడ మళ్ళీ వస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి అంటే ఆ లోపే ఈ పాప మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అయింది. సేమ్ కండిషన్, సేమ్ ఫస్ట్ కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, తర్వాత లివర్ ఇన్ఫెక్షన్ వస్తుంది, లాస్ట్ లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సేమ్ ప్రాసెస్, ఫస్ట్ కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత లివర్కి ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత లంగ్స్ ఇట్లా ప్రాసెస్ అట్లా సేమ్. ఆ పాప కూడా అట్లనే చనిపోయింది. ఆ స్టాక్ అంతా వాళ్ళు చూసిన తర్వాత ఆ స్టాక్ అంతా మాట్లాడుతున్నారు
రాయాలంటే నాకు కూడా కొంచెం ఉంటే చైత్ర కూడా 15 డేస్ ఉంది నీలో ఇప్పుడు కొంతమంది ప్రజల అభిప్రాయం ఏంటంటే ఫస్ట్ ఖమ్మం నుంచి డైరెక్ట్ నీలో వచ్చిన తర్వాత నేను విలేజ్ వాళ్ళ స్టేట్మెంట్ తీసుకుంటాను. విలేజ్ వాళ్ళ వచ్చిన కూడా ఏముంది యాసిడ్ కలిపింది అనేసి చెప్తున్నారు. యాసిడా లేకపోతే కలుపు మందా లేకపోతే బయట వాటర్ యూజ్ చేస్తాడట ఫుడ్లో. మా పాప తినేటప్పుడు మొత్తం వాసన వయ్యారు బామ్మ వస్తాను మమ్మీ అని ఇంటికి అడుగు చెప్పి వాటర్ ఆ వాటర్ కలిపి జామైన వాటర్ కలిపి ఒక రకమైన కెమికల్ స్మెల్ అని చెప్తుంది. చనిపోయిన పాప అట్లా పెట్టింది. కడగనీకి ఆ పాప చచ్చిపోయింది. మీరు కూడా డేంజర్ అయిపోయింది. ఆ పాప కూడా వామిటింగ్ అయింది. వామిటింగ్ అయింది కొంచెం 2 days వామిటింగ్, 2 days సివియర్ గా అంటే మోషన్స్ కంప్లీట్ నీళ్ళు కానీ ఈమె కొంచెం రికవరీ అయింది. ఈ పాప కూడా సేమ్. ఈ పాప ఇద్దరు చనిపోయిన పాప ఇప్పుడు ఈ పాప ముగ్గురే వెళ్ళింది. ఈ పాప పేరెంట్స్ కదా రేణుకా ఏమైనా చూపించిన రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా? కీర్తి గవర్నమెంట్ లో వాళ్ళు రిపోర్ట్లు ఇవ్వరు కదా సార్. గవర్నమెంట్ హాస్పిటల్ రిపోర్ట్ ఇవ్వాలి मेरा नाम का है कीर्ति కీర్తి కూడా ఇన్ఫెక్షన్ మ్యాచ్ ఉంది బట్ తను క్యూర్ అయింది. అంటే మరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. అదే తీసుకురావడం తీసుకురావడం ఇప్పుడు ఆ పాప డేట్ చేస్తారు. ఎంత ఉంటుంది వయసు? 3.5 ವರ್ಷ ಕೆಲಸ टेस्ट बाहर कराया सेम डे कराएगा। नेक्स्ट डे ఈ 4:30కు మళ్ళీ మిమ్మల్ని డిశ్చార్జ్ చేసింది. అంటే జస్ట్ నార్మల్ చెకప్ కోసం అని వెళ్ళారు వాళ్ళు. అంటే ఆమె ఫుడ్ కింద తీసుకుంది వామిటింగ్ అయిన వామిటింగ్ అయిన వెంటనే వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఆర్ఎంపీ ఉన్నారు కదా, ఆర్ఎంపీ దగ్గర క్యూర్ అయిపోయిన తర్వాత ఎందుకన్నా మంచిది ఒకసారి రిపోర్ట్లో ఒకసారి చెక్ చేపిస్తామని చెప్తే అప్పుడు వెళ్ళండి సార్. అప్పుడు వెళ్ళారు. ముందు ఇక్కడ ఆల్రెడీ క్యూర్ అయిపోయింది. సరిగా చేయని బడియా కానీ గోపాందాడు ఎంత ఒకసారి